few minutes later. పడుకో. ఎవరో చేస్తానేమన్నా నా వాడు చూడు కాదు అసలు ఏంది అదేమన్నా మనుషులు పోయేటట్లుందా బరిగొట్లు కూడా పోయి అట్లా పోస్తున్నాడు వాడు గడినాయలు. ఏది ఆడు చూడు ఎట్లా పోసుకున్నావు చూడు. తోడు పోసుకుంటున్నాడు ఆ చూడు తడిపి వాడు. వాడికి నేను చెప్పిన బయట మంచం వేస్తే కడ్డీలు మంచం వాడు పోసుకున్నాడు కింద పారుతాయన వర్షంలోనే కనుక్కోరు. ఏ హాల్లో కూర్చొని అమ్మా సోఫాలు ఉండాలా లేకపోతే అంటించి పడేలా బయటకి వేసేమన్నా ఏదో వాడు ఏదో అది ఇంకా వాటర్ పెట్టి టైప్ చేస్తాడు మామూలు పెట్టని వాటర్ బిడ్డ నీకంత చేత కాకపోతే డైపర్లు వేసుకో. నువ్వు ఇప్పుడు ఎవడు పోసినాడు ఏది పోసినాడు సెల్లు చేతిలో ఉంది చూడు. కళ్ళు ఏమైనా పోయినానికి కళ అంటున్నావు ఏమన్నా నువ్వు వాసన చూడు నీళ్ళు కదా అవి చూడు పొల్లడా పొల్లడా పొల్లడరా ఇలా పొల్లాడు నువ్వు నీళ్ళు కదా పొల్లాడు వల్ల పడుకో. నువ్వు దేని పోసినట్టున్నావు అంటే ఏ పడుకో నీళ్ళు పెట్టు పెట్టు నువ్వుగా పెట్టు పెట్టు నువ్వుగా చిల్లర నాయలా నువ్వు పనాయం వచ్చి నీళ్ళు ఇట్లా కారిపోతాయి. తుడిసి 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 ఆయన వెళ్ళిపోయా. ఏమక్క నీళ్ళు ఏడ నుంచి వస్తాయి. నేనేమో ఆక్వేరియంలో అనుకున్నా. ఆక్వేరియమా బొంగ నువ్వే పెట్టావేడ వరదలు వరదలు. ఆ విజయవాడలో కూడా లేవేమో నీ పాతాండి నీళ్లు. విజయవాడలో వర్షాలు పడుతున్నాయి. ఇక్కడ ఏం పడుతున్నాయని చెప్పి నువ్వు వంకలు చేస్తున్నావు బయట. వంకలు కాదు నువ్వు బయట అన్నట్లే ఊరి పోయినాము మంచం వేసుకోమనుకున్నావంట. పక్కన వచ్చి చూస్తే వానమ్మ మొత్తం నీళ్ళు అయిపోయినాయి. వర్షం పడకుండా నీ నీళ్ళు ఎట్లేదే. నువ్వు నిద్ర కూడా ఇష్టంలే. నువ్వు నీళ్ళు పోస్తున్నావు అది ఎట్లా నిద్ర లేపర్లా. నువ్వు నీళ్ళు పోస్తావు అది నాకు తెలుసు. ఐక్యగాంధీ లేని మరి పుచ్చలన్నీ పెట్టిస్తున్నావు నువ్వు. ఏడలేదు కదే వాడు 1 లీటర్ బాటిల్ తాతంటే 30 లీటర్లు అది చూడు సార్. దాన్ని ఎక్కి తొక్కు నీళ్ళు ఎందుకు వస్తాయి చూడు. పైప్ పెట్టుకో ట్యాంక్ అన్న నింపు. నువ్వు అన్ని సపోర్ట్కి వచ్చి మాట్లాడు. కల్లా చూస్తా పని ఏమని అడుగు. మళ్ళీ సీరియస్ కాదు నువ్వు. ఏదది కరెంటు ప్లగ్ది ధాన్యాలు పెట్టుకున్నావాడా. నేను ఏడ పెట్టుకోలేడా నువ్వే పెట్టినావా. అంటే ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ గబ్బు లేపాలని చూస్తాను. నీకంతా తడిపేటట్లుంటే ఇల్లు కడతారు పోయి తడుపు. నేను ఇక్కడ చెప్పేది చిల్లర నాకు తెలుసు. నన్ను ఎట్లయినా గొప్ప రేపరా ఇక్కడ చీప్ చేయాలి. కాలనీ అంతా చీపే. నువ్వు అసలు నీళ్ళు ఎట్లా వచ్చినాయి. నీళ్ళు నుంచి పోసిన నీళ్ళు పెట్టి చేతిలో ఉండే చేతిలో నీళ్ళు వస్తాయా. చేస్తానే చెప్తాడు ఏమైనా సమస్య ఉంటే. నీకు సమస్య ఉంది చెప్పు. సమస్య ఉందా నీకు కావాలంటే చూపిస్తాను. ఆయుర్వేదిక్ లేకపోతే నీకు అలోపతో హోమియోపతో నువ్వు ఏదైనా ఉంటే చూడు మాట్లాడు అంతేగాని ఏంది మళ్ళా ఏమి ఏదో ఒకసారి నీకే పొల ఏదో పతి చూపించి నీకు ఛత్రపతి చేస్తా. ఇట్లా చిల్లరపతి పాసుపతి మాత్రం కాదు. ఉచ్చపతి ఈ రోజు నుంచి అదే పిలిచాల్సి వస్తుంది. నేను ఉచ్చపతి ఏమన్నా ఏదో పోసుకుంటాడంటే అర్థం ఉంటుంది. ఏంటది లేకపోతే బెడ్షీట్ కట్టుకో. బెడ్షీట్ కట్టుకోలే దూది ఒక 5 సంచులు తెచ్చిస్తాను. చెడ్డీలు వచ్చి దూది పెట్టుకొని పట్టుకో. చచ్చిపోయినా 2 చేపలు నువ్వు పోసేది చూసి ఇంతవరకు
ఎవరు చచ్చిపోతాయి ఇప్పుడు కాదు మన చచ్చిపోయినాయి నువ్వు పోసే పోయడానికి నీళ్లు కంటే బయట ఎక్కువ నీళ్లు ఉన్నాయి చచ్చిపోయినాయి దానికేం తెలిసి పోసుకొని వస్తాను నువ్వు అని నేను అసలు పోయినా పోసుకో తప్ప ఏం చేస్తాను చేపల మీద ఎట్లా చచ్చిపోతాయేమో సమయం దానికి ఏమన్నా విజయవాడకి నాకు వెళ్తాను మళ్ళా ఫ్రెండ్స్ కంటే ఎక్కువ నీవు పారేటివి ఎక్కువ ఉన్నాయి నేను ఒక గంట రాకపోయింటే ఇల్లు హాల్లోకి నీళ్ళు వచ్చు లోపల గొట్టం పెట్టుకొని నిద్రపోయే రకం మర్యాదకు పోయి రెడీ అవ్వు డాక్టర్ బదాము పో నువ్వు పో చచ్చిపో నువ్వు పోయి ఆడిపోయి ఏ నువ్వు మైండ్ లేకపోతే నీకున్నది ఏముంది నాకే అంత గొప్ప గొప్ప బట్టలు మార్చుకోపో పో నేను మార్చుకోను ఆ లంగా వేసుకోవడం పండుకోవడం ఆ లంగా వేసుకోవడం పండుకోవడం ఏం లంగా ఇది షార్ట్ షార్టే వస్తానే నేను వస్తాను సరే కానీ ఆ సోఫా తీసి బయట పెట్టి ఎవడు పోయి చూసుకోపోను అంతా రాదు నేను బయట పిలిచి పాస్ పోసినావు మొత్తం అందరిని పిలిచి తగల పెడతాను ఎవడు చెప్ప పనుల్లో పిలిపిస్తాను నువ్వు ఫోన్ చేసిన వాళ్ళకందరికీ నువ్వు ఫోన్ చేసిన వాళ్ళకందరికీ పిలిపించి బయట పెట్టి చెప్తా దాని కూడా పోసుకుంటారా ఇల్లు అంతా అట్లా పాస్ పోస్తారా పిల్లలు అట్లయితే పాస్ పోసేది ఎవరైనా చూసినారా అని అడుగుతా నేను ఈడగా ఇంకా గట్టిగా వస్తా బయట అట్లా చేతులు ఏమో నన్ను సరే ఒక్క నిమిషం నీకు నిద్రలో ఎందుకు ఏ కలగంటావు భయపడే కళ భయపడే కలగంటున్నావా ఏమన్నా భయపడే కళ లేవు మళ్ళీ ఎందుకు నువ్వు భయపడతాను భయపడి పాస్ పోసుకుంటావు ఒక రకం ఉంది భయపడుకోకుండా ఏం లేకుండా ఎందుకు పోసుకుంటాను నేను నిజంగా పోతున్నాను నిన్ను ముచ్చలు కాదు నువ్వే పోసినావు కాబట్టి నేను చెప్తానేది నువ్వు నాకి నేను ఇట్లా పోయలేదా పోయలేదా ముద్దు పెట్టు ముద్దు పెట్టు ఏంటి పెడతా ముద్దు ఏంటి పెడతా మళ్ళా ఎవడైనా మీద ముద్దు పెడతాడా అంటే నేను తెలుసు పోసిన అంటే నేను పోయలేదు ఎంత చీప్ అవడం మళ్ళీ చూడు ముద్దు పెట్టాలంట మళ్ళీ ఏమి నువ్వు మళ్ళీ నీకెట్టుంటే పక్క తిరిగే వాళ్ళకి అమ్మ మాడికి నీళ్లు పారుతా అంటే ఏం కాదు మేము నీళ్లు పారుతా అంటే ఏం కాదు మేము బొంకలేం సారి పడితే వచ్చి తుడిసి నీడి పోయినారు పిల్లలన్నీ పరిగెత్తి దిక్కులు కూడా వెళ్ళిపోయినాయి ఏవి పిల్లలు అది పిల్లల్ని నీళ్లు నచ్చావు అర్థమైందా ఏడుంటే మునిగి చచ్చిపోతామని లోపల దూరుకున్నాయి మాకు తెలిసిన డాక్టర్ నడుతుందని చెప్తా నువ్వు డాక్టర్ గిట్లకే నువ్వు వద్దు వాళ్ళు ఏమన్నా ఉన్నాయనుకుంటారు మళ్ళా నువ్వు మళ్ళా ఏమే ఒక విషయం ఉందంతే నువ్వు చీనా నువ్వు చేయొద్దు నేను మామూలు కడతా అసలు లేను అని సృష్టించినావు నువ్వు ఏదైనా సూర్యప్రతాప్ డాక్టర్ ఉన్నారా అన్నిట్లా మీకే ఏమండి డాక్టర్ లేదు పొద్దున ఒక 1/2 లీటర్ దాతే 70 లీటర్లు పోసుకుంటాను ఆ నీళ్ళ నుంచి ఉత్పత్తి అవుతానేది నాకు ఇంతవరకు అర్థం కాలే ఆ నీళ్ళ నుంచి ఉత్పత్తి అవుతానేది నాకు ఇంతవరకు అర్థం కాలే డాక్టర్ ఇవి నీళ్ళు ఉత్తర కాదు ఇవేవే ఈజీనేనా 10 నిమిషాల ఆపరేషనేనా మీరు కట్ చేసేసుకోండి నాకేం దానికేమే ఎందుకు చేస్తారా కట్ చేసి కుట్లేస్తారా అంతేలే డ్యామ్ కానగడ్డ కట్టినట్లు బ్లాక్ ఏంద్రా ఇంకా మళ్ళా కిడ్నీలో పైప్ బయట పెడతారా బెస్ట్లే అది మనకు దానికి ఏదొస్తుంది ఓకేలే కిడ్నీలోంచి పైపు తీసి దానికి కుళాయి పెడతారు మనకి ఎప్పుడైనా బయట వినాడు కుళాయి తిప్పాలి అంతే కదా ఓయేమో ఏ ముట్టాల మమ్మడ కిడ్నీలోకి ఎందుకు పైపు పెట్టడము నువ్వేందుకు వాళ్ళు తిప్పడము మరి మూసుకో మాట్లాడతా ఉండు తుండ్లు కట్ చేయండి నేను దాని గురించి పట్టించుకోను నేను శాలరీ పెంచుకొస్తా డాక్టర్ పాత బ్లేడే వాడండి కొత్తవేం అవసరంలే సరే డాక్టర్ ఓకే ఎందుకు చేస్తాడా సమస్య తీరిపోయిందే కానీ ఆ లూజ్ షాటే ఉంది ఆపరేషన్ చేస్తారంట ఏంటికి ఆపరేషన్ ఏమిటికే
నాకేం లేదు నాకు బాగుంది నేను. నీకు ఏం లేదనే చేస్తారు, ఏమైనా మ్యాటర్ ఉంటే చేసేవాళ్ళు కాదు, అర్థమైందా? ఆడ ఆపరేషన్ చేస్తారు, నీకు ఈ పక్క కిడ్నీ ఆ పక్క కిడ్నీ నుంచి 2 పైపులు జాయింట్ అయ్యి ముక్కలు నరికేసాడు. ఇంకా పోతే కుళాయి వస్తాయి. ఆ కుళాయి నువ్వు బయట వేరే ఏమన్నా ట్యాప్ అయ్యి ఏమన్నా ట్యాప్ వేపిస్తాడు. అది కూడా నీకు మంచి సింకులు వేస్తారు చూసినావా, మంచి ట్యాపులు కొనుక్కొని పోదాం దాంట్లో. నీకు నచ్చిన ట్యాపే తీసుకో. ఇట్లా ఒత్తుతే వచ్చేదా, తిప్పేది కావాలా, నీకు ఏది కావాలా? నీకేమన్నా ఏమన్నా పిచ్చి పట్టిపోయింది, నువ్వు ఏంటి వాళ్ళు చూస్తానవేమో టీవీలో కానీ వచ్చినట్టు తిక్క తిక్క ఏమెర్రా నిజంగా నీకు ఎర్రి పట్టిపోయింది. నువ్వు పని అందుకే సినిమా చూడొద్దు అంటే నువ్వు. ఎయిర్పోర్ట్ లో మనం చూసినావా, నువ్వు చూసినావా పేరు పెడితే నీళ్ళు వస్తే తీస్తే పోతుందని సెన్సార్ అది పెట్టిస్తా. నువ్వు బయట వినాడు ఇట్లా అంటే పాట పాడేయచ్చు, ఇట్లా అంటే అయిపోతుంది అంతే. నువ్వు బయట వినాడు ఇట్లా అంటే పాట పాడేయచ్చు, ఇట్లా అంటే అయిపోతుంది అంతే. అట్లా నేను ఆడవద్దు, నువ్వు అన్ని కొత్తవని కానీ పెట్టుకుంటున్నావు. నాతోనే చేస్తాను ఆపరేషన్ లో నీవు చేపించుకో. ఇప్పుడు ఆపరేషన్ తెలుసా? ఏమో అంటే ఏమోనే పోయినాడనే వాళ్ళు వాళ్ళేం పోలే, పెళ్లి పనికిరారంతే. మళ్ళీ వాళ్ళు బాగున్నారు లైఫ్, డాక్టర్ అస్తవాసి నీకు తెలుదు. ఫస్ట్ పామిడి అయిపోయి చేసినాడు, అయిపోయింది. అయిపోయి నచ్చినట్లు పైప్ పెట్టించుకో బోరింగ్ పెట్టించుకున్నాడు. ఆడ పోయినాడు బయట పోయినాడు బోరింగ్ కొడతాడు. నీకు ఇంకా సెన్సార్ పెట్టిస్తా అంటాను. నాకు సార్ ఉండదు, మామూలు నీళ్ళు పోసుకుంటాను. ఏది నీళ్ళు అంటే నేను ఏది మాట్లాడుతున్నావు? నువ్వు ఏది మాట్లాడతావు? నువ్వు కూడా బోరింగ్ ఇవన్నీ ఏంటికవన్నీ భూమిలో వేయించుకుంటారు బోరింగ్. నీకు పైపులు వస్తాను లేదా? ఆ పైపులు ఏంటి నువ్వు కూడా పోదిగుతారు. నువ్వంతా తిక్కవన్నీ చేతురు నువ్వు. ఎవడు చేసుకున్నాడు అసలు ఉత్తరానే ఏమన్నా యావే అసలు మళ్ళా వస్తాయా? నీ ప్రతి అందుకే డాక్టర్ నా మాట డాక్టర్ ఒక్కటి ఒప్పుకో, నువ్వు లైఫ్ సెట్ అయిపోతుంది. నా మాట ఈ పిల్లలు పోసిందండి. నువ్వు ఆపరేషన్ అయినాక 6 నెలలు ఏం వేసుకోకుండా హాస్పిటల్లో తిరుగుతా ఉండొచ్చు తెలుసా? ఉంచుతారు నీకే ఏంది నువ్వు ఆడ ఆపరేషన్ అయిన వాళ్ళు తిరుగుతాడు అంతే. నీకు అట్లా పేషెంట్లు సిగ్గుపడతారని డాక్టర్ కూడా అట్లే తిరుగుతాడు. తిరుగుతాడు. మళ్ళా వాడు దేవుడితో సమానంగా అవునా? పేషెంట్ తిరుగుతా అంటే డాక్టర్ చూసుకుంటూ ఉంటే బాగుంటుందా? పేషెంట్ ఫీల్ కాదు సిగ్గుపడ్డా. ఆపరేషన్ చేసేది కూడా ఏడా పబ్లిక్ లో వేస్తారు. నీకు పోయి డ్రెస్ మార్చుకుంటే ఆ పైన చొక్కా తీసేసి వాళ్ళు షేవింగ్ అంతా చేసి నీకు ఆపరేషన్. నేను ఆపరేషన్ వద్దు, నాకేమొద్దు, కావాల్సింటే వేరే వాళ్ళు చేయించుకో, నాతో ట్రై చేసి ఇట్లాంటివన్నీ అర్థమైందా? ఆ డాక్టర్ని కూడా మెడతనే పడతాను నేను. ఎవడైనా కానీ ఏ డాక్టర్ కానీ ఏడనా వాళ్ళు చేపిస్తాడు. అది ఏదైనా మంచిగా ఉంటే చూపిస్తాడు. కానీ ఈ నీళ్ళు వచ్చే పైపు వచ్చే అది పబ్లిక్ లో వేస్తాం ఉత్తపెట్టుతానా. బజార్లో కూర్చిపెట్టి వేస్తారు. పబ్లిక్ లో చేస్తేనే కదా పిల్లలకి ఆపరేషన్ ఏంటని తెలిసి. పబ్లిక్ లో లేకపోతే నువ్వు పిల్లలు తిడుతుంటే రాళ్ళు తీసుకొని కొడతారు. ఆ పిల్లలకి ఆపరేషన్ ఏంటని తెలుస్తుంది. అర్థమైందా? ఆపరేషన్ వెంటనే నీకు సెలైన్ ఎక్కిస్తారు. నువ్వు సెలైన్ ఎక్కిస్తారు, బాడీలు పట్టుకొని నువ్వు హాస్పిటల్ 5 ఎకరాలు ఉంది, 5 ఎకరాలు మొత్తం తిరుగుతుండొచ్చు. బయట పెట్టి టీ తాగరాచ్చు, ఏమైనా బ్రెడ్ ముక్క తినరాచ్చు, అన్ని భలే ఉంటాయి. తిక్కన ఇంకోటి డీజిల్ వాటి ఎక్కి నువ్వు పోయిరాచ్చు 5 కిలోమీటర్లు. అట్లే ఉంటాయి. చేపించుకోకపోతే నేను చేపిస్తా. నాకు ఇల్లు ఇట్లా ఏదో నచ్చలే. అది పిల్లలు పిల్లల మీద దొబ్బద్దు. పిల్లలకి ఆపరేషన్ చేయించేది కాదు, నీకు ఆపరేషన్ చేపిస్తే ఒక పద్ధతి. ఇంట్లోనే ఉండదు. వ్యాన్ వస్తుంది వాళ్ళే. నీకు తెలిసే డాక్టర్ బలవంతంగా ఆపరేషన్ చేసే వ్యాన్ కూడా ఉంది. ఎవరు చెప్పిస్తారు? డాక్టర్ నేను సపోర్ట్ అయితే అడిగిపోతావు. పో అడివే గోసలు కాడ కూర్చునేదే కదా ఇప్పుడు పోయి ఆడిగా వస్తా. బండి తీసా పోయి పో ఏడ్రా పోతా, నేను కూడా చూస్తా.